ఈ ఆత్మహత్యలు అనేవి ప్రజలు చేసుకోవడానికి యాక్చువల్గా వెనకాల ఏ కారణం ఉండొచ్చు అని అనుకుంటున్నారు? దీనికి యాక్చువల్గా మనకి ఏదన్నా ప్రొఫెషనల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండడం అవసరం అంటారా? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మహత్యలు అనేది కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డ్రగ్స్ ఇష్యూ ఆల్సో. ఈ సూసైడ్ అనేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రై ఫర్ హెల్ప్ అండి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది 3 లెవెల్స్ అండి సైకాలజీలో. ఫస్ట్ లెవెల్ వీ కాల్ ఇట్ యాజ్ బీఫ్రెండింగ్. సో మనం బీఫ్రెండింగ్ అనేది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బీఫ్రెండింగ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఈజ్ వేర్ మనం ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వింటాం కానీ అడ్వైస్ ఇవ్వం. Lips are sealed. So when lips are sealed, you are only directly cautioning the people when, what, where, when, why, how about feelings only. వీళ్ళు ఉన్నదాన్ని బయటకు రానివ్వాలి ఎదుటి మనిషి. దట్ ఈస్ కాల్డ్ బీ ఫ్రెండర్ అనేవాళ్ళు ఎవరైనా బీ ఫ్రెండర్ అవ్వచ్చు. మీ వాచ్మెన్ అవ్వచ్చు, హాస్టల్ వార్డన్ అవ్వచ్చు, ఎనీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, షాప్ కీపర్, ఎనీబడీ క్యాన్ బి బీ ఫ్రెండర్. దానికి ఒక ట్రైనింగ్ తీసుకోవాలని స్పాన్ అనే సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే సైకాలజిస్ట్. పర్సన్ డస్ అ ప్రాపర్ సైకాలజీ డిగ్రీ. వాళ్ళు ఏం చేస్తారు, దే కెన్ గివ్ అడ్వైస్. బీ ఫ్రెండర్ షుడ్ నాట్ గివ్ అడ్వైస్ ఫర్ సంబడీ హూస్ గోయింగ్ త్రూ ఎమోషనల్ ట్రామా. ఎవరైతే ఎమోషనల్ బాధల్లో ఉంటారో వాళ్ళు ఏదో చెప్పుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏమడుగుతారో, మీ చెవు కావాలి నాకు, అంతే, నాకు మీ అడ్వైస్ అవసరం లేదు. సెకండ్ లెవెల్ సైకాలజిస్ట్ అనే పర్సన్ కమ్స్ విత్ ప్రాపర్ సైకాలజీ డిగ్రీ అండ్ డెఫినెట్లీ దట్ పర్సన్ ఈజ్ అడ్వైస్. థెరపీ చెప్తారు, సిబిటీ ఆర్ ఎనీ థెరపీ చెప్పినప్పుడు అడ్వైస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈజ్ సైకాట్రిస్ట్. Psychiatrist is a person comes with a qualified medical degree. He is the person or she is the person who can come with medical intervention. ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు, ఈ మందులు వాడచ్చు, ఇది ఈసీటీ వలన ఏది వలన సైకాట్రిస్ట్. ఇది 3 లెవెల్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం. ఈ 3 లెవెల్స్ ఏంటి? వన్ ఇస్ అ బీ ఫ్రెండర్, ఎనీబడీ క్యాన్ బి అ బీ ఫ్రెండర్. సెకండ్ ఇస్ అ సైకాలజిస్ట్, థర్డ్ ఇస్ అ సైకాట్రిస్ట్. ఈ సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఏం చేయాలి? మ్యాక్సిమం టైం దే స్పెండ్ టైం లిస్నింగ్ టు ద పర్సన్ హూస్ అఫెక్టెడ్. వాళ్ళ బాధ ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండొచ్చు, వాళ్ళ బాధను బయట ఎలా తీసుకురావాలని ట్రై చేస్తుంటారు. సో అందుకే ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మనము మనలో బాధ ఉందనుకోండి, ఏదైనా ఉంటే చెప్పు, మనకు కావాల్సిన చెవు. ఇవన్నీ కారణాలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. బాధ చెప్పుకునే వినడానికి ఎవరు లేరు. నా బాధ, నా ఆకాంక్ష, ఒక చిన్న పిల్లోడో, అబ్బాయి, ఒక హౌస్ వైఫో, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఒక ఎదుటి వ్యక్తి దగ్గర చెవు లేదు. మాట్లాడితే అడ్వైస్ ఇచ్చేస్తున్నాం. దే డోంట్ వాంట్ అడ్వైస్, దే కెన్ రిజాల్వ్ బై దెమ్సెల్వ్స్. 90% ఆఫ్ ద సూసైడ్ అఫెక్టెడ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సూసైడల్ థాట్స్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక అవుట్లెట్ కావాలి, మాట్లాడడానికి ఒక మనిషి కావాలి, అంతనే. దాని తప్ప ఇంకేం ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. అది చెప్పి ఒక అయిపోతే దెన్ థింగ్స్ ఆర్ రిసాల్వ్. డోంట్ ఎవర్ గెట్ ఇన్ టు అడ్వైస్. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు ఎట్లా అడ్వైస్ ఇవ్వకూడదు అని మీరు అడగచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు ఇవ్వకూడదు అంటే మా గురువు గారు నేర్పించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు షేర్ చేస్తున్నప్పుడు కక్కియండి. వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏమున్నాయో మొత్తం కక్కియండి బయటకి. వాళ్ళు కక్కించగా దే విల్ ఫీల్ స్టేబుల్, దే విల్ గుడ్. ఈ ఫస్ట్ టైం మా గురువు గారు మాకు నేర్పించినప్పుడు వే బ్యాక్ ఇన్ 93 నాకు అర్థం కాలేదు. బట్ మనం సిన్సియర్ స్టూడెంట్ కదా. సో ఐ సెడ్ సరే. ఆయన అన్నాడు, నీకు ఫస్ట్ ఎప్పుడైతే ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఇది ఏంటో అనేసి అని. నాకు ఫస్ట్ కేస్ విచ్ ఐ గాట్ వాస్, ఐ వోంట్ సే కేస్, ఎ పర్సన్ హూ కేమ్. మధ్యాహ్నం అరౌండ్ 1:30కి ఒక లేడీ వచ్చారండి మా సెంటర్కి, సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్కి, సహాయ అనే ప్లేస్. ఇట్ వాజ్ ఇన్ బషీర్బాగ్. వచ్చి ఏం చేస్తారు ఇక్కడ ఇది అనేసి అడిగారు నన్ను. అయితే ఎస్ మేడం, సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్, మీరు ఏమైనా షేర్ చేయాలంటే ఐఎమ్ రెడీ టు లిసన్ అన్నాను. హాఫ్ అన్ అవర్ హూ అన్నది. తర్వాత కొంచెం 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగింది. మీరు బిలీవ్ చేయరు, అరౌండ్ 2 o'clock షీ స్టార్టెడ్ టిల్ 5:30, 5:45 అమ్మ నా బూతులు తిట్టింది. అమ్మ నా బూతులు, అసలు మీరు ఆ లాంగ్వేజ్ వినలేరు అనమాట. అటువంటిది వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ హస్బెండ్, మదర్ ఇన్ లా, అంత హీట్లో ఉండే ఆమె. ఆఫ్టర్ 3.5 years బయట ఇట్లా అని చూసాను. వాళ్ళ హస్బెండ్ ఎవరు వచ్చారు, పై అశ్విన్ ఏదో మాట్లాడుతుంది. మళ్ళీ లోపలికి, అశ్విన్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్, నేను మా హస్బెండ్ ఇప్పుడు సినిమా పోతున్నాం అన్నది. ఇమాజిన్. సో నేను దట్ డే రియలైజ్, ఓ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఎదుటి వ్యక్తి బాధ చెప్తున్నప్పుడు వినాలా, మనం క్రాస్ టాక్ చేయొద్దు, మాట్లాడకూడదు. ఆ రోజు నెక్స్ట్ నేను ఎందుకు దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్, ఆమె హీట్లో ఉంది, మా మదర్ ఇన్ లా ఎంతో హారబుల్ అన్నట్టు, సరే కత్తితో పొడుస్తామా, కాల్చిపెట్టేద్దామా, అది అడ్వైస్ గివి. మా హస్బెండ్ తోటి నాకు అస్సలు పడతలేదండి, ఆ డైవర్స్ లేయర్ కావాలి, నేను ఇప్పుడే ఇస్తాను, మంచి నెంబర్, 6 monthsలో డైవర్స్ ఇస్తాడు. ఇది అడ్వైస్ గివింగ్. దీస్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ గివింగ్ అడ్వైస్ వెన్ సంబడీ ఈజ్ ఇన్ ఎమోషనల్ ట్రామా. మన ఫ్యామిలీలో, మన ఇంట్లో, చుట్టుపక్కల, మన ఆఫీసెస్లో ఎవరో, వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్ అండి. మనకు కావాల్సింది ఏంటి? ఎవరైనా మాట్లాడుతుంటే జస్ట్ వినండి, మీకు ఓపిక ఉంటే. అది కూడా మీకు క్వాలిటీ టైం ఇవ్వాలి. ఎవరు కొంచెం చెప్తుంటే అండ్ సిగ్నల్స్ వస్తుంటాయి, నాకు బతకాలని లేదు, జంప్ చేయాలనుకుంటున్నాను, నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్. ఇవన్నీ
ద బేసిక్ థింగ్స్ ఇస్ ఇవన్నీ సిగ్నల్స్ మీరు క్యాచ్ చేయాలి. ఎక్కడో ఒక దగ్గర దట్ పర్సన్ లోపల బాధపడుతున్నాడు, ఆవేదన ఉంది, ఆ ఆవేదనని మనం బయటకు ఎట్లా రప్పియాలి. అందుకే ఈ బీఫ్రెండింగ్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Subscribe to our channel, click the bell icon and